సర్ప్లస్ బొగ్గు ఉన్నది. కన్స్యూమర్స్ కి ఎక్కడ కొనాలి అని చెప్పి చాయిస్ ఉన్నది. ఇంతకుముందు చాయిస్ ఉండకపోతుండే, ఓన్లీ సింగరేణి అంటే సింగరేణి నుంచి కొంటుండే. ఇప్పుడే చెప్తుండే ఓరియంట్ సిమెంట్ వాళ్ళు కూడా అదాని వాళ్ళు వాళ్ళ మైన్స్ నుంచి తీసుకొస్తున్నారు సార్, మా కోల్ తీసుకోవడం లేదని చెప్తున్నారు. అంటే మనము దగ్గరనే ఉండే ఓరియంట్ సిమెంట్ కి సప్లై చేయక దూరం పోతే ఫ్రైట్ కాస్ట్ ఎక్కువ. సో ఇవన్నీ కూడా అంశాలు తీసుకొని సింగరేణి సంస్థను ఎట్లా వయబుల్ ఉండాలి, ఎట్లా ప్రాఫిట్ మేకింగ్ ఉండాలి, కార్మికులకు ఎట్లా రక్షణ కల్పించాలి, ఇవన్నీ అంశాలు కూడా చర్చించడం జరిగింది. నాకు ఇక్కడ వర్కింగ్ కండిషన్స్ ఇక్కడ చూసిన తర్వాత అనుకూలంగానే మంచిగా కనబడుతున్నాయి. వర్కర్స్ కూడా అదే చెప్తున్నారు, సార్ వర్కింగ్ కండిషన్స్ బాగున్నాయి. కానీ ఏదైతే ప్రోటోకాల్స్ ఫాలో చేయాలి, యాక్సిడెంట్స్ ఎప్పుడైతే ప్రోటోకాల్స్ సరిగా ఫాలో చేయకుంటే యాక్సిడెంట్స్ అవుతాయి. సో దీన్ని ఈ ప్రోటోకాల్స్ ఫాలో చేయడానికి మేనేజ్మెంట్ మంచి ఆడిట్ సిస్టమ్స్ పెట్టి వర్కర్స్ సరిగా ప్రోటోకాల్స్ ఫాలో చేస్తున్నారా లేదా, మేనేజర్స్ సరిగా ఫాలో చేస్తున్నారా లేదా. ఎందుకంటే మేనేజరే చేయగలుగుతాడు ఈ ఆడిటింగ్ చేసి మా కార్మికులు సరిగా. ఎందుకంటే ఒక్కోసారి ఏమనిపిస్తుంది, పనిచేసిన తర్వాత అరే చల్తాయే యాటిట్యూడ్ వస్తుంది, అది రావద్దు. ఇలాంటి సంస్థలలో ఇలాంటి పరిస్థితులు ఎక్కడైతే పని చాలా కష్టంగా ఉంటుందో అక్కడ 100% ప్రోటోకాల్స్ ఫాలో చేస్తేనే సేఫ్టీ ఉంటుంది. నేను కూడా కార్మికులతో మాట్లాడిన తర్వాత చాలా సంతోషం అనిపించింది. చాలా డైనమిక్ వర్కర్స్ ఉన్నారు మా దగ్గర, మంచిగా ప్రొడక్టివిటీ తీసుకొస్తున్నారు, సేఫ్టీ కూడా ఫాలో చేస్తున్నారు. సర్ప్లస్ బొగ్గు ఉన్నది. కన్స్యూమర్స్ కి ఎక్కడ కొనాలి అని చెప్పి చాయిస్ ఉన్నది. ఇంతకుముందు చాయిస్ ఉండకపోతుండే, ఓన్లీ సింగరేణి అంటే సింగరేణి నుంచి కొంటుండే. ఇప్పుడే చెప్తుండే ఓరియంట్ సిమెంట్ వాళ్ళు కూడా అదాని వాళ్ళు వాళ్ళ మైన్స్ నుంచి తీసుకొస్తున్నారు సార్, మా కోల్ తీసుకోవడం లేదని చెప్తున్నారు. అంటే మనము దగ్గరనే ఉండే ఓరియంట్ సిమెంట్ కి సప్లై చేయక దూరం పోతే ఫ్రైట్ కాస్ట్ ఎక్కువ. సో ఇవన్నీ కూడా అంశాలు తీసుకొని సింగరేణి సంస్థను ఎట్లా వయబుల్ ఉండాలి, ఎట్లా ప్రాఫిట్ మేకింగ్ ఉండాలి, కార్మికులకు ఎట్లా రక్షణ కల్పించాలి, ఇవన్నీ అంశాలు కూడా చర్చించడం జరిగింది. నాకు ఇక్కడ వర్కింగ్ కండిషన్స్ ఇక్కడ చూసిన తర్వాత అనుకూలంగానే మంచిగా కనబడుతున్నాయి. వర్కర్స్ కూడా అదే చెప్తున్నారు, సార్ వర్కింగ్ కండిషన్స్ బాగున్నాయి. కానీ ఏదైతే ప్రోటోకాల్స్ ఫాలో చేయాలి, యాక్సిడెంట్స్ ఎప్పుడైతే ప్రోటోకాల్స్ సరిగా ఫాలో చేయకుంటే యాక్సిడెంట్స్ అవుతాయి. సో దీన్ని ఈ ప్రోటోకాల్స్ ఫాలో చేయడానికి మేనేజ్మెంట్ మంచి ఆడిట్ సిస్టమ్స్ పెట్టి వర్కర్స్ సరిగా ప్రోటోకాల్స్ ఫాలో చేస్తున్నారా లేదా, మేనేజర్స్ సరిగా ఫాలో చేస్తున్నారా లేదా. ఎందుకంటే మేనేజరే చేయగలుగుతాడు ఈ ఆడిటింగ్ చేసి మా కార్మికులు సరిగా. ఎందుకంటే ఒక్కోసారి ఏమనిపిస్తుంది, పనిచేసిన తర్వాత అరే చల్తాయే యాటిట్యూడ్ వస్తుంది, అది రావద్దు. ఇలాంటి సంస్థలలో ఇలాంటి పరిస్థితులు ఎక్కడైతే పని చాలా కష్టంగా ఉంటుందో అక్కడ 100% ప్రోటోకాల్స్ ఫాలో చేస్తేనే సేఫ్టీ ఉంటుంది. నేను కూడా కార్మికులతో మాట్లాడిన తర్వాత చాలా సంతోషం అనిపించింది. చాలా డైనమిక్ వర్కర్స్ ఉన్నారు మా దగ్గర, మంచిగా ప్రొడక్టివిటీ తీసుకొస్తున్నారు, సేఫ్టీ కూడా ఫాలో చేస్తున్నారు. సో సింగరేణి కార్మికులకు అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండ్ వాళ్ళకు